మొదటి మ్యాచ్ 6 సైడ్ మ్యాచ్ చూసాము. అఖిల్ టీము 73 పరుగుల మొదటి ఇన్నింగ్స్కి 3 వికెట్ల నష్టానికి చేస్తే ఎన్టీఆర్ టీము 63 పరుగులు మాత్రమే చేసింది. అఖిల్ టీము మొదటి టీంలో గెలిచింది. ఇది రెండవ మ్యాచ్. మళ్ళీ పుల్ చేసే ప్రయత్నం. ఈసారి మరొక అద్భుతమైన సిక్సర్. వెంకటేష్కి ఇది 3వ సిక్సర్. సూపర్ బ్యాటింగ్ బై వెంకటేష్. మొదటి ఓవర్లోనే 3 సిక్సర్లు. బ్రహ్మాండమైన ప్రారంభాన్ని అందిస్తున్నాడు. క్యాప్టెన్స్ ఇన్నింగ్ ఆడుతున్నాడు. సో 3 కూడా లెగ్ సైడ్లోనే షార్ట్ డెలివరీస్ని అతను పుల్ చేయడం జరిగింది. ఈసారి మరొక షార్ట్ డెలివరీ వైడ్గా ప్రకటించారు. ఎందుకంటే బీమర్ అది మోర్ దెన్ వేస్ట్ హై వచ్చింది. దాంతో వైడ్గా ప్రకటించారు ఎంపైర్. దాన్ని క్వశ్చన్ చేస్తున్నాడు రామ్ చరణ్. బట్ ఆల్ ఇన్ గుడ్ హ్యూమర్. ఈసారి షార్ట్ బాల్ అయితే వికెట్ల వెనకాలకి వెళ్ళింది కాబట్టి ఒకే ఒక పరుగు. కొంచెం యువతలకు వెళ్ళి ఉంటే మరొక బౌండరీ లభించి ఉండేది. దాంతో మొదటి ఓవర్ ఇంకా 24 రన్స్ మొదటి ఓవర్లో. మొదటి ఓవర్ కంప్లీట్ అయింది. 24 ఫర్ నో లాస్. సో ఒక మంచి బ్రహ్మాండమైన ప్రారంభం లభించింది వెంకటేష్ టీంకి. కెప్టెన్ స్వయంగా మొదటి ఓవర్ని చక్కగా ఉపయోగించుకున్నాడు. మొదటి ఓవర్లోనే 24 రన్స్ సాధించాడు. రెండో ఓవర్ స్టార్ట్ చేయడానికి ఆది సిద్ధంగా ఉన్నాడు. న్యూ బ్యాట్స్మెన్ నితిన్. మరోవైపు షార్ట్ డెలివరీ పుల్డ్ ఫర్ ఎ 6. డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ మించి సిక్సర్గా దాన్ని సాధించాడు. మరోవైపు సుశాంత్ బ్యాటింగ్లో ఉన్నాడు. సో వండర్ఫుల్ స్టార్ట్ ఫర్ దిస్ ఇన్నింగ్స్ సత్య. ఎస్ వెంకటేష్. ఆది తన బౌలింగ్ అండ్ రౌండ్ మార్చి బౌలింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. మరొక షాట్ పిచ్ బంతి. మరొక ఫుల్ షాట్. సేమ్ రిజల్ట్. నితిన్ బేసిక్గా ఒక మంచి క్రికెటర్. సేమ్ రిజల్ట్, సేమ్ డెలివరీ. రౌండ్ చేంజ్ చేసి బౌలింగ్ చేసినా కూడా రిజల్ట్ సేమే వచ్చింది. మరొక సిక్సర్ నితిన్ ఖాతాలోకి. నితిన్ సిసిఎల్ టీంలో కూడా చక్కటి పర్ఫార్మెన్స్ ప్రదర్శించిన విషయం ప్రేక్షకులకు తెలిసిందే. ఆది కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్లన్ డెలివరీ. అందుకనే పరుగులేని రాబట్టలేకపోయాడు. అయితే నితిన్ ఎంపైర్ వైపు వైడ్ కోసం అని చూశాడు. కానీ ఎంపైర్ దాన్ని బీటన్గా పరిగణించినట్టుగా తెలుస్తోంది. ఆది తన మొదటి ఓవర్ని కంటిన్యూ చేస్తున్నాడు. మొదటి ఓవర్లో 23 పరుగులు సాధించింది వెంకటేష్ టీం. రెండో ఓవర్ కొనసాగుతుంది. అప్పటికే 2 సిక్సర్లు నమోదయ్యాయి. ఈసారి ఒక షార్ట్ పిచ్ డెలివరీ, బౌన్సర్. గుడ్లెన్ డెలివరీస్ని పుల్ చేస్తున్న నేపథ్యంలో ఆది తన వ్యూహాన్ని మార్చినట్టుగా కనిపిస్తోంది. నితిన్ బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు. 6 సైడ్ మ్యాచ్. ఈసారి స్లో డెలివరీ. బంతిని పుల్ చేసే ప్రయత్నం. అయితే పైన రూఫ్ కి తగిలింది. ఎంపైర్ డెసిషన్ కోసం వెయిట్ చేయాల్సి ఉంది. సో ఇట్స్ ఏ నో బాల్. ఎంపైర్ దీన్ని నో బాల్ గా పరిగణించారు. సో ఈ బాల్ ని తిరిగి కౌంట్ చేస్తారు. ఎందుకంటే రూఫ్ తగిలిన నేపథ్యంలో దీన్ని పరుగులేమి పరిగణించట్లేదు. అది కంటిన్యూ చేస్తున్నాడు. ఈసారి గుడ్లెన్ డెలివరీ. అయితే కీపర్ చాలా సునాయాసమైన క్యాచ్ని అందుకున్నాడు. దీంతో నితిన్ తన ఇన్నింగ్స్ని ముగించాడు. కాకపోతే ఇక్కడ ఎంపైర్ నో బాల్ ప్రకటించాడు. అవుట్ అయినట్టు ప్రకటించగానే ఎంపైర్ ఇక్కడ నో బాల్ ప్రకటించాడు. అయితే రామ్ చరణ్ థర్డ్ ఎంపైర్ డిసిషన్ కోసం వెయిట్ చేస్తున్నాడు. సో ఆది నో బాల్ వేసినట్టుగా ఎంపైర్ ప్రకటించడంతో మళ్ళీ నితిన్ మళ్ళీ క్రీజ్లోకి వస్తున్నాడు. లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. సో రామ్ చరణ్ అద్భుతమైన క్యాచ్ పట్టుకున్నాడు, రన్నింగ్ క్యాచ్. సో అది వికెట్ తన ఖాతాలో రాకపోవడానికి ఈజ్ ఫీలింగ్ బ్యాడ్. దాంతో దే ఆర్ రీప్లే ఒకసారి చూస్తున్నారు. సో రీప్లేలో చాలా చక్కటి క్యాచ్ పట్టుకున్నాడు. మరోసారి నో బాల్ గురించి రీప్లే చూస్తున్నారు. కానీ అది లీగల్ డెలివరీగా కనిపిస్తూ ఉంది రీప్లేలో. సో ఎంపైర్ దాన్ని నో బాల్గా ప్రకటించినప్పటికీ మనం రీప్లేలో, స్లో మోషన్ రీప్లేలో చూస్తే అది లీగల్ డెలివరీగా కనిపిస్తూ ఉంది. దాంతో నితిన్ అవుట్. వెరీ గుడ్ క్యాచ్ బై కెప్టెన్ రామ్ చరణ్. సో కన్ఫ్యూజన్ ఈజ్ ఓవర్. సో 2 ఓవర్ల ఆట పూర్తయ్యేసరికి స్కోరు 36 for 1. 36 for 1. తరుణ్ ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి వస్తున్నాడు. వెరీ గుడ్ డెలివరీ.
మంచి లెంత్. సుశాంత్ రన్అట్ అయ్యే అవకాశం. సో రన్అట్. సో ఒక మిస్అండర్స్టాండింగ్. బంతి నేరుగా ఫీల్డర్కి వెళ్ళింది. సుశాంత్ రన్అట్కి ప్రయత్నించలేదు, కానీ నాన్ స్ట్రైకర్ ఆల్రెడీ కమిట్ అయిపోవడంతో సునాయాసంగా బౌలర్ తరుణ్ వికెట్లు పడగొట్టడం జరిగింది. దాంతో రెండో వికెట్ కోల్పోయింది 36 రన్స్ దగ్గర. సో రెండో ఓవర్లో ఆశించిన పరుగులు రాలేదు. అలాగే మూడో ఓవర్కి మంచి బిగినింగ్ లభించింది. సో తరుణ్ తన ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగిస్తున్నారు. ఆదర్శ్ ఈజ్ ద న్యూ బ్యాట్స్మెన్. జట్లో మంచి ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ విత్ గుడ్ టెక్నిక్, లాట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. సుశాంత్ ప్రస్తుతం ఫేస్ చేస్తూ ఉన్నాడు. బ్యూటిఫుల్ షాట్ అండ్ ఇట్ విల్ గో ఫర్ 4 ఓన్లీ. హైగా వెళ్ళింది కానీ ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళలేదు. దాంతో 4 రన్స్ ఫర్ సుశాంత్. ఒక అద్భుతమైన షాట్ తోటి సుశాంత్ తన ఖాతాను తెరిచాడు. కవర్స్ మీదుగా ఒక చక్కటి సొగసైన బౌండరీని తరలించాడు. ఓవర్ పిచ్ డెలివరీని అందిపుచ్చున్నాడు. మరొక ఓవర్ పిచ్ డెలివరీ. ఈసారి బంతి డౌన్ ద లైన్ ఆడాడు. అయితే దాన్ని ఫీల్డ్ చేసే ప్రయత్నం చేసిన అది ఆపలేని నేపథ్యంలో ఎంపైర్ దాన్ని 4గా ప్రకటించాడు. సో సుశాంత్ ఖాతాలో మరో బౌండరీ. వెంకటేష్ టీమ్ బ్యాటింగ్ చేస్తుంది. ఇప్పటికి 2 వికెట్లు కోల్పోయింది. 44 రన్స్. ఒక గుడ్ లెంత్ డెలివరీ. దాన్ని సుశాంత్ లాంగ్ ఆన్ మీదుగా ఆడే ప్రయత్నం చేశాడు. బంతి నేరుగా తారక్ చేతిలోకి వెళ్ళింది. సో ఒక పరుగు లభించింది. సో ఆదర్శ్ తన మొదటి బంతిని ఫేస్ చేయడానికి వస్తున్నాడు. ఆదర్శ్ బేసిక్గా ఒక క్రికెటర్, అలాగే సినిమాల్లో CCL టీముల్లో తను ఒక మంచి ప్లేయర్గా ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నాడు. సో తన మొదటి బంతిని ఫేస్ చేయబోతున్నాడు. స్పిన్ అటాక్ని ఆదర్శ్ ఫేస్ చేయబోతున్నాడు. తరుణ్ టు ఆదర్శ్. బ్యూటిఫుల్ షాట్, సిక్సర్. మంచిగా పొజిషన్లోకి వచ్చి స్వివలింగ్ అండ్ హిట్టింగ్ ఇట్ ఓవర్ డీప్ స్క్వేర్ లెగ్ బౌండరీ. సో ఆదర్శ్ టెన్నిస్ బాల్ క్రికెట్ కాబట్టి అతనికి మరింత ఈజీ. సో మొదటి బంతిని సిక్సర్కి తరలించాడు. 50 క్రాస్ అయింది. 3వ ఓవర్లోనే 51 పరుగులు, 2 వికెట్ల నష్టానికి. ఈసారి వెనక్కి వెళ్ళి మరొక సిక్సర్. ఈసారి డీప్ మిడ్ వికెట్ బౌండరీ మీదుగా. సో ఆదర్శ్ టెన్నిస్ బాల్ క్రికెట్లో ఆడుకుంటున్నాడు బౌలింగ్తో. స్మాల్ బౌండరీస్. ఆదర్శ్ ఇస్ టూ బిగ్ ఫర్ దిస్ క్రికెట్. ఈసారి ఒక డాట్ బాల్ వైడ్గా అడుగుతున్నాడు ఆదర్శ్, బట్ ఎంపైర్ దాన్ని వైడ్గా ప్రకటించలేదు. బట్ సో ఓవర్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ 3 overs 57. ఆఫ్టర్ 2 overs 57 for 2. ఆఫ్టర్ 3 overs 57 for 2. గుడ్ స్కోర్. ఓకే, 57 రన్స్ మాత్రమే. వికెట్స్ అనేవి పెద్ద పరిగణలోకి రావు, ఎందుకంటే అవుట్ అయిన బ్యాట్స్మెన్ మళ్ళీ వెనక్కి వచ్చి, కానీ 2 వికెట్లు కోల్పోయారు ఆల్రెడీ. దాన్ని మనం చెప్పాము. సో చక్కటి పర్ఫార్మెన్స్ వెంకటేష్ టీమ్. ఈసారి లాంగ్ ఆన్ మీదుగా అయితే స్ట్రైట్ డౌన్ ద తారక్ చేతిలోకి బంతి. చక్కటి పర్ఫార్మెన్స్. 3వ వికెట్ కోల్పోయింది వెంకటేష్ టీం. వెంకటేష్ టీంలో న్యూ బ్యాట్స్మెన్ ఈసారి మంచు విష్ణు క్రీజ్ని షేర్ చేసుకునేందుకు వస్తున్నాడు. ఓ పక్క ఆదర్శ్ స్ట్రైకింగ్లో ఉన్నారు, మంచు విష్ణు నాన్ స్ట్రైకింగ్ ఎండ్లో ఉన్నారు. సుధీర్ తన తొలి ఓవర్లోనే
మొదటి వికెట్ ని సంపాదించగలిగాడు. ఒక షార్ట్ పిచ్ డెలివరీ, దాన్ని పుల్ చేసే ప్రయత్నం అయితే అది కీపర్ చేతిలోకి. ఈసారి రామ్ చరణ్ అత్యద్భుతమైన క్యాచ్ పట్టాడు. సో దీంతో మరో వికెట్ కోల్పోయింది ఆదర్శ్. చక్కటి ప్లేయర్ అయినా కూడా కీపర్ చేతికి కాట్ బిహైండ్ గా తన వికెట్ ని సమర్పించుకోవాల్సి వచ్చింది. సుధీర్ బాబు కన్సిక్యూటివ్ సెకండ్ వికెట్ ని అందుకున్నాడు. వండర్ఫుల్ బౌలింగ్ బై సుధీర్ బాబు అండ్ ఎక్సలెంట్ కీపింగ్ బై రామ్ చరణ్ చేజ్. రెండు క్యాచ్లు కూడా లెగ్ సైడ్లో రన్నింగ్ క్యాచెస్ పట్టుకున్నాడు. చాలా దూరం పరిగెత్తి మరి ఈ క్యాచ్ తీసుకోవడం జరిగింది. అందులో ప్రైజ్ వికెట్ ఆఫ్ ఆదర్శ్. సో ఆదర్శ్ ఉండుంటే మ్యాచ్ని తొందరగా ఫినిష్ చేసి ఉండేవాడు. కానీ ఆదర్శ్ వికెట్ తీసుకోవడం నిజంగా ప్రైజ్ క్యాచ్ ఫర్ రామ్ చరణ్స్ టీమ్. అలాగే సుధీర్ బాబు ఒక్క ఓవర్లోనే 2 వికెట్లు తీశాడు. ప్రేమ కథా చిత్రం హీరో. సో సుధీర్ ఈజ్ ఆన్ ఫైర్. ఫుల్ షాట్, కానీ ఒక్క పరుగు వచ్చే అవకాశం. ఎందుకంటే బిహైండ్ ద వికెట్ వెళ్ళింది. ఈ గేమ్ రూల్స్ ప్రకారం బిహైండ్ ద వికెట్ వెళ్తే ఒకే ఒక పరుగు వస్తుంది. విష్ణు ప్రస్తుతం క్రీస్లో ఉన్నాడు నాన్ స్ట్రైకర్ ఎండ్లో. విష్ణు ప్రస్తుతం క్రీస్లోకి వస్తున్నాడు. ఓవర్ కంప్లీట్ అయింది. 58 రన్స్ ఆఫ్టర్ 4 ఓవర్స్. వెరీ గుడ్ స్కోర్. ఆఖరి 2 ఓవర్లో మరింత పెద్ద స్కోర్ చేసే అవకాశం డెఫినెట్గా ఉంది. ప్రస్తుతం తారక రత్న బౌలింగ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. 12 బంతులు మాత్రమే మిగిలి ఉన్నాయి. తారక రత్న బౌలింగ్ టు మంచు విష్ణు. సో మంచు విష్ణు ఆల్సో వెరీ గుడ్ ప్లేయర్. ప్రధానంగా బౌలర్, కానీ బ్యాటింగ్ కూడా ధాటిగా చేయగలడు. కబడ్డీలో కూడా తన ప్రావీణ్యం చూపాడు మంచు విష్ణు. సార్ షార్ట్ డెలివరీ మే గో ఆల్ ద వే. నో, మరొక అత్యద్భుతమైన క్యాచ్ రామ్ చరణ్ చేతుల మీదుగా. తారక్ తన మొదటి బంతినే వికెట్గా మలుచుకోగలిగాడు. బ్యాట్స్మెన్ దాన్ని పుల్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే అది లీడింగ్ ఎడ్జ్ అయ్యి రామ్ చరణ్ చక్కటి థర్డ్ క్యాచ్ని అందుకున్నాడు. రామ్ చరణ్కి ఇది థర్డ్ బిహైండ్ ద వికెట్స్ క్యాచ్. సో చక్కటి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మొదటి 2 ఓవర్లను దూకుడు ఆటని కొనసాగించిన వెంకటేష్ టీం మిడిల్ ఓవర్స్లో అంతగా